ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్, పాప ఫలితం. పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఎలాంటి పరిణామము సంభవిస్తుంది, అవన్నీ కూడా మీకు కైన్లో నుంచి మీకు చూపిస్తాను. కైన్ అంటే ఒక కైన్ మాత్రమే మీరు చూడకండి, మనమందరం ఆ స్థానంలో ఉన్నాం. పాపము చేసే ప్రతి వాడు తాను అనుభవిస్తున్న ఈ ఎఫెక్ట్స్, అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. చదవండి ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి మరలా. అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి, నేల. తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. కయీను ఒక నిరపరాధి రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే నిరపరాధి రక్తం నేల తడిసిందో ఆ నేల శపితమైంది. 12వ వాక్యం చూడండి, 12th verse. నీవు నేల సేద్యపరిచినప్పుడు, నీవు నేలను భూమిని సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. అది తన సారం ఇక మీదట నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. చూడండి, ఇక్కడ మానవుడు పాపం చేసిన తర్వాత ఏమి జరిగింది, అదే జరుగుతుంది. ఎవ్రీ టైమ్ వెన్ యూ సిన్, ద ఎఫెక్ట్స్ విల్ బి సేమ్. పాపానికి ఉన్న జీతం, పాపం వల్ల కలిగే ఆ ఘోరమైన దుస్థితి నేటికి కూడా అదే. కయీను దోషి కాగా పాపం చేయగా అతని నిమిత్తం నేల శపించబడింది. ఇదే సంగతి ఆదాం జీవితంలో కూడా అలాగే జరిగింది. ఆదాం పాపము చేసినప్పుడు నేల శపించబడింది. ఆదాము వలనగా మానవుడు శపించబడ్డాడు. మానవుని ప్రయాసం శపించబడింది. ఎవ్రీ వర్క్ హ్యాస్ బీన్ కర్స్డ్. ఎంత పని చేసినా కలిసి రాదు, ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా ఆదాయం రాదు, లాభం రాదు. చేసినంత వ్యర్థమైపోతున్నట్లుగా కనిపిస్తుంది. సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసినా, సంవత్సరాల తరబడి వ్యాపారం చేసినా లాభం ఏమీ కనబడదు. చేతుల కష్టార్జితం మీద ఉన్న శాపం వచ్చేసింది. సరౌండింగ్స్ కర్స్డ్. నేల శపించబడింది. ఇక మీదట ఆ నేలలో సారవంతమైనది ఏది ఫలించదు అని శపించాడు. ఆ మాట నేటికి కూడా ఎంత వాస్తవమో ఒకసారి ఆలోచిస్తారా? ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, బయటి ప్రపంచంలో సారవంతమైన పౌష్టికమైన ఆహారం ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్లో ఉందా మనకి? ఒకసారి ఆలోచన చేయండి. ఇది తిని ఆరోగ్యంగా ఉండగలం అని ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పగలరా? నౌ ప్రెజెంట్ అన్ని కల్తీ, అన్ని కృత్రిమం, ఆర్టిఫిషియల్. ఈ రోజుల్లో వెజిటేబుల్స్ ఆర్టిఫిషియల్, పాలు ఆర్టిఫిషియల్. స్వచ్ఛమైన పాలు ఈ రోజున ఎక్కడ దొరకదు, అంత కల్తీ. కెమికల్స్తో తయారవుతున్నాయి. పెరుగు కల్తీ, షుగర్ కల్తీ, ఆకుకూరలన్నీ కల్తీ, విష ప్రయోగం. చివరికి ఫలాలు తిందామన్నా ఫలాలు తింటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, టీవీ రిపోర్ట్. ఇప్పుడు చివరికి పరిస్థితి ఏదయ్యానంటే బియ్యము కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్తో బియ్యము, ప్లాస్టిక్ బియ్యం వచ్చేసిందండి. బియ్యం లాగానే ఉంది. బస్తాలు బస్తాలు దిగిపోయిన ఇండియాలో ప్లాస్టిక్ పేపర్లతో, పిచ్చి కాగితాలతో బియ్యం తయారు చేస్తున్నారు. ఈ మధ్య కొత్త రిపోర్ట్, మాంసము కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. మాంసం అది చూస్తే మేక మాంసం, యాట మాంసం మాదిరిగా ఉంటుంది, కానీ ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్. ఎవ్రీథింగ్ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్ ఇన్ దిస్ డేస్. ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరం అన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో యాపిల్ తింటే డాక్టర్కి దగ్గర అయిపోతావు, జాగ్రత్త. స్తోత్రం. అంటే ఈ రోజుల్లో ఫలభరితమైన పౌష్టిక సంబంధమైన ఆహారం కొదువైపోయింది. దిస్ ఈస్ ద కర్స్ ఆఫ్ ద ల్యాండ్.
విస్తారంగా విత్తిన చేతికి కొంచెమే వస్తుంది. కస్ ఎంత పెట్టుబడి పెట్టినా రాబడి కొంతే వస్తుంది. కస్ ఎంత సంపాదించిన జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. శాపం. మీకు చెప్తాను అసలు విషయం. ఇంత ఘోరమైన ఈ శాపం మానవుని సంక్రమించింది కనుక మానవ బ్రతుకులో ఆశీర్వాదపు తలుపులు మూయబడింది. The doors of blessings has been closed for the sake of your sin. నీ పాపం ఆశీర్వాద తలుపులను మూసేసింది. పాపం ఎక్కడ ఉందో అక్కడ ఆశీర్వాదం లేదు. పాపం ఎక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందో అక్కడ దైవ సన్నిధి లేదు. ఎక్కడ దేవుని సన్నిధి లేదో అక్కడ దీవెన లేదు. చాలామంది ఎలా అడ్జస్ట్ అయిపోతున్నారంటే ఆత్మ సంబంధమైన దీవెన లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో బ్రతకటానికి ఎంతో కాస్త ఉంటే చాలులే అని అవి లేకపోయినా వీటితో అడ్జస్ట్ అయి సాగిపోతున్నారు. ఎంతకాలం అయ్యా ఈ దీవెనలో? ఎంతకాలం నీ డబ్బు? ఎంతకాలం నీ మేడల మెద్దలు మాస్తి పాస్తులు? ఇవన్నీ ఒకరోజు పోతాయి. కానీ పర సంబంధమైన మింటనున్న దీవెన అది మూయబడిందే. ఆత్మీయ అంతరిక్షం లేదే. కుటుంబాల్లో దైవికమైన వాతావరణం లేదే. కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధి దిగి రావట్లేదే. ప్రార్థన చేసినప్పుడు దైవ ప్రసన్నత రాదే. ఎందుకో తెలుసా? ద డోర్స్ ఆఫ్ హెవెన్ హస్ బీన్ క్లోజ్డ్ అపాన్ యువర్ హెడ్. నీ కుటుంబం మీద ఆ ఆత్మ సంబంధమైన పరలోకపు తలుపులు మూయబడింది. అందుకనే ట్రాన్సాక్షన్ లేదు, ఎగుమతి దిగుమతి లేదు, ఎక్కుచు దిగుచున్న దేవదూతల పరిచర్య ఇళ్లలో లేదు. కారణం అది తలుపు మూయబడింది. నీ పైన ఆకాశం ఇత్తడిలా మారిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించాయి. ఆ పాపానికి నివారణ కలిగినంత వరకు, ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందినంత వరకు, ఆ పాప క్షమాపణ పొందినంత వరకు యేసయ్య సన్నిధిని ఇంటికి రాదు. సన్నిధి రాకపోతే ఆశీర్వాదం రాదు. లోకంలో బాగానే ఉండవచ్చు, ఆరోగ్యం కూడా బాగానే ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. రేపు ప్రభు వస్తే ఆయన ముందు నిలబడలేవు. అది మనకి శాశ్వత రాజ్యం. ఇది 60, 70, 80 తాత్కాలిక జీవితం, వెరీ టెంపరీ లైఫ్. అది యుగ యుగాలు. ఇది 60, 70. దీని కొరకు దాన్ని ఎందుకు పోగొట్టుకుంటా? అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని మనసులో పెట్టుకొని దీన్ని వదిలిపెట్టు. ఇదే గుడ్ ఫ్రైడే థీమ్. ఇందుకొరకే నా ప్రభు నీ కొరకు మరణించాడు. చప్పట్లతో దేవుని గణపరుస్తారా? కొడండి గట్టిగా చెప్పండి యేసయ్యా స్తోత్రం అని. ఇంకా మంచిగా